హాయ్ ఫ్రెండ్స్, బృందా బ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు మనము జగిత్యాల పట్టణంకి చాలా దగ్గరలో ఉన్నటువంటి పొలాస అనే ఒక గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో చాలా పురాతనమైనటువంటి ఇల్లు అని మాకు తెలిసింది. ఒక ఇంటిని చూద్దామని ఈ రోజు ఇక్కడికి వచ్చాము. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ దర్వాజా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది. ఏ తాళం లేదు, ఓన్లీ గొలుసులే. మనము ఇంటి ఓనర్ గారితో కాసేపు మాట్లాడదాం. సార్, మీ పేరు సార్? ప్రసాద్ గారు. ఈ ఇల్లు ఎప్పుడు కట్టారండి? 100 సంవత్సరాల ముందు కట్టారు. ఓకే, ఇంటి గురించి కాస్త చెప్తారా? ఈ ఇల్లు చాలా పురాతనమైనటువంటిది. ఇళ్లలోని తొక్కినటువంటి మట్టి చేత ఈ ఇల్లు నిర్మించబడింది. దీనికి కట్టడానికి దాదాపుగా ఒక 6 నెలల సమయం పట్టింది. ఇదంతా కూడా మొత్తం ఏంటంటే ఒక రోజు మట్టితో కట్టిన తర్వాత ఒక గోడలు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆపడం, మళ్ళీ ఒక రోజు ఆపిన తర్వాత మళ్ళీ ఈ విధంగా కొన్ని రోజుల పాటు ఈ గోడలు లేపడానికే చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ఈ తేకులు కూడా సరంగాపు మండలం ఇప్పుడు అక్కడికి తెచ్చినటువంటి తేకు కట్టి ఇవంతా కూడా తేకుతో మొత్తం తేకుతోనే చేసినటువంటిది. ఈ ఇంటి పైన కూడా మళ్ళీ ఇంకొక ఇల్లు కూడా నిర్మించడం జరిగింది. 2 అంతస్తుల బిల్డింగ్ లాగా. అది కూడా చాలా పదమైనట్టుంది. మనం ఎప్పుడు కూడా ఎక్కడానికి కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ పొలాస గ్రామంలోనే మొత్తం అన్ని ఇండ్లు కూడా ఇదే విధంగా ఉంటాయి. పైన కింద చాలా చతుశాల భవనం అంటారు దీన్ని చతుశాల భవనం అంటారు. ఈ భవనానికి ఒక పొలాస గ్రామంలో 120 మంది బ్రాహ్మణీలు ఉంటాయి. ఆ బ్రాహ్మణీలలో అందరు కూడా ఇప్పుడు ఉద్యోగ రీత్యా అన్ని తిరుగుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఎక్కడి వాళ్ళు అక్కడ నివసించడం జరుగుతుంది. అయినా కానీ ఇప్పటికీ దాదాపు 160 ఇండ్ల గడప మాత్రం పొలాస గ్రామంలో ఉన్నారు. బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క వేద పాఠశాలను నడిపివ్వడం, వేదం నేర్చుకోవడం, వేదంతో ఇప్పుడు చాలా మంది కూడా జీవించడం జరుగుతున్నది. వాళ్ళందరూ ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. ఈ గ్రామంకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా పౌలతేశ్వర స్వామి దేవస్థానం అని ఉన్నది. అదే కూడా చాలా పురాతనమైనటువంటిది. అదే ఈ యొక్క రావణుని రామబ్రహ్మ అయినటువంటి వాళ్ళ తాతగారు ప్రతిష్టాపన చేసినటువంటి దేవాలయం ఉన్నది. అది కూడా చాలా మంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి దాన్ని దర్శించుకుంటారు. ఇంకా మనం రోడ్డు దగ్గరికి పోయినట్టయితే ధర్మపురి వేలింగాల గుడి, తర్వాత 150 శ్రీచక్రాల గుడి, సాయిబాబా గుడి, అయ్యప్ప గుడి, మరియు ఈ సమ్మక్క సారక్కల గుడి. అదేవిధంగా ఈ పొలాస చుట్టూ ఎక్కడ చూసినా కానీ అన్ని దేవాలయాలతోనే ఈ యొక్క ఊరు విరాజిల్లుతూ ఎంతో శోభాయమానంగా, మరి చుట్టుప్రక్కల చూసినట్టయితే పచ్చ పంటని చేరతోని, మరియు చుట్టువార కూడా ఎక్కడ చూసినా కానీ నీళ్లతోని. మాకు నీళ్ళకు కూడా ఎక్కువ కొరవ ఉండడు. ప్రతి ఒక్క ఇంటికి బావి ఉంటుంది. ఆ బావిలోని నీళ్లు మాత్రమే తాగడం జరుగుతుంది. ఈ విధంగా ఊరంతా కూడా చాలా సుఖ సంతోషాలతోని జనులు కూడా ఆనందంగా జీవించుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. మరి ఇది మా బేబీ రాబోయే అత్తగారి ఇల్లు. చూసారు కదా ఎంత బాగున్నాయో ఇమ్మెట్లు. నాకైతే ఎక్కిన దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి ఇమ్మెట్లు, చాలా బాగుంది. మెల్లగా నిదానంగా రండి. మెట్లు ఎక్కువ బాగుంది. ఇక్కడే ఉన్నది. ఇక్కడ ఒక గుడి ఉంది. గిరేం గుడి అబ్బా? మరి మన దగ్గరలో మల్లన్న గుడి ఉంది. ఇక్కడ చాలా పవిత్రమైనటువంటి గుడి. రోజు ఎంతో మంది వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తుంటారు. మల్లన్న గుడి అంట. సిమెంట్ యూజ్ చేసినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కనబడలేదు. అంతా మట్టితోనే కట్టినటువంటి, రాళ్లతో కట్టినటువంటి నిజంగా చాలా పురాతనమైనటువంటి ఇల్లు. నేనైతే ఎప్పుడు చూడలేదు. మనం చూస్తున్నాము ఈరోజు సిమెంట్, కాంక్రీట్ యూజ్ చేయకుండా దూలాలతో, ఇంత దగ్గరగా ఉన్నటువంటి దూలాలు. నిజంగా ఇవి దాదాపు ఒక 150-200 సంవత్సరాల కింద ఇల్లు అనుకుంటాను. మీరు చూడొచ్చు, చూసారు కదా ఇవి దూలాలు. అండ్ చాలా పురాతనమైనటువంటి కబోర్డ్.
అండ్ దూలాలని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పాతవి. ఈ డిజైన్ చూస్తే కూడా కాకతీయ కాలంలో కట్టినటువంటి దూలాల్లాగా అనిపిస్తుంది. మన అమ్మమ్మకి అమ్మమ్మ. ఇటు చూస్తే మీకు సినిమాలో ఇలాగే ఉంటది, పైనుంచి వాటర్ పడుతున్నప్పుడు ఈ వాటర్ కింద పడుతుంది అనమాట. చాలా బాగుంది. మరి మీరు చూసినట్టయితే ఇంత పురాతనమైనటువంటి ఇవన్నీ బట్టలు పెట్టుకునే అరలు ఇక్కడ వెంటిలేషన్ కింద ఉంది, బాల్కనీ. ఫ్యాన్ అయితే చేతికి అందుతుంది. పైన మీరు చూసినట్టయితే అన్ని దూలాలన్నిటికీ మెయిన్ గా ఈ దూలం నుంచి సపోర్ట్ చేశారు. అంత పిరమిడ్ ఆకారంలో ఉంది. ఈజిప్టియన్ మమ్మీస్ తరహాలో పిరమిడ్స్ లాగా ఉంది. పిరమిడ్ కింద ఉంటుంది. మనకు చాలా బాగుంటుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు కదా. మేబీ ఆ ఫార్ములా అన్ని బట్టలు ఇదైతే ఏకంగా తలకాయకి అందుతుంది. మనం చూస్తున్నాము చాలా పురాతనమైనటువంటి లాంటర్న్ అంటారు దీన్ని. లాంటర్న్ మన చిన్నప్పుడు మనము చూసాము. ఇది బత్తి, దీంట్లో కిరోసిన్ పోసి ఇందులో కిరోసిన్ పోస్తారు. ఈ బత్తి సహాయంతో ఈ లాంటర్న్ అవుతుంది. ఇప్పట్లో ఇవి అయితే దొరకవు. చాలా పురాతనమైనటువంటి పైన గ్లాస్ పెడతారు దీనిపైన. సో గాలి వచ్చినా కానీ ఆ దీపానికి ఏం కాకుండా కిరోసిన్ యూజ్ చేస్తారు ఇందులో. మీరు చూస్తున్నది ఇది ఫిలిప్స్ చాలా పాత రేడియో అండి. చాలా పాత రేడియో. ట్యూనర్, వాల్యూమ్. మన తాతలు తండ్రులు యూజ్ చేసినటువంటి రేడియో సెట్. మనకిప్పుడు టీవీలు, ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ వచ్చేసాయి. ఫస్ట్ మెట్టు సెకండ్ మెట్టు పెద్ద ఉంది. ఇప్పుడు వచ్చింది ఇట్లా పట్టుకొని దిగు మెల్లగా. రెండు మెట్లు వేరే అవి కొంచెం గుండుగుదాలు కదా అమ్మ. ఏమో మళ్ళా మా కోడలే తాగి అన్నయ్య అట్నుంచి బయటికి ఇట్లా మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్ద మెట్లో.